నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. గత 3 రోజుల నుంచి ఏదైతే తిరుపతి లడ్డు విషయంలో కొవ్వు కలిపి ఈ లడ్డును తయారు చేస్తున్నారనేసి వివాదం వెలుగులోకి వచ్చింది. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, గత 3 రోజుల నుంచి ఏదైతే తిరుపతి లడ్డు విషయంలో లడ్డూలో కొవ్వు పదార్థం, జంతువుల కొవ్వు కలిపి తయారు చేస్తున్నారనేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఇదేంటంటే సార్, గత ప్రభుత్వం చేసింది అనేసి ఇప్పుడున్న పార్టీ చెప్తుంది, మరి ఇప్పుడున్న పార్టీ చేసింది అనేసి గత ప్రభుత్వం చెప్తుంది. మరి ఇందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేసి అంటారు? అంటే మీరు అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం, గతంలో జగన్ ప్రభుత్వం చేసింది ఇలాంటి పని అని తెలుగుదేశం చెప్తుంటే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చెప్తుంటే, లేదు మీ హయాంలో మీరు అధికారంలోకి వచ్చాకే జరిగింది ఇదని జగన్మోహన్ రెడ్డి అండ్ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ ఆరోపణ చేయడానికి ప్రధానమైన రీజన్ వాళ్ళు ఒకటి తీసుకున్నారు. సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి టీవీ కావచ్చు, ప్రధానంగా చెబుతున్న అంశం ఏంటంటే, మేం చేసామని మీరు అంటున్నారు, మా ప్రభుత్వంలో జరిగిందని. మీరు తీసుకుంది నివేదిక ఎప్పుడు? జూలైలో తీసుకున్నారు. మీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది? జూన్లో వచ్చింది. మీరేమో నివేదిక తీసుకుని జూలైలో తీసుకుని జూలైలోనే మీరు చేసి, మీ ప్రభుత్వం వచ్చాకే మీరు ఒక నివేదికను ప్రవేశపెట్టి మా మీద వేస్తున్నారని ఇందులో అని చెప్తుంది. అంటే ఇక్కడ సహజంగా వాళ్ళు చెప్తున్న డేట్ చూస్తున్నారు కదా, ఇది 17వ తారీఖేమో శాంపిల్ తీసుకున్నారు, 23వ తారీఖు రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ను అనుసరించి అరే మీ ప్రభుత్వంలో మీరే ఇంత డొల్లతనం ఏంటి అంటే, మీ ప్రభుత్వం వచ్చాక వచ్చిన నెయ్యిని తీసుకొచ్చి మీరు టెస్టింగ్కి ఇస్తారు, అందులోనేమో ఇట్లా జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి మా మీద ఆరోపణలు చేస్తారు, ఇంత అన్యాయంగా ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సహజంగా కరెక్టే, వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక ఇలా జరిగింది కదా అనేది వాళ్ళు వాదిస్తున్నారు. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే, ప్రభుత్వం జూన్ 4న రిజల్ట్ వచ్చింది, జూన్ 7వ తారీఖున పవర్ స్టార్ అని ఒక మందు వచ్చింది. దాని మీద పవర్ స్టార్ అని కొత్త ప్రభుత్వం వచ్చి పవర్ స్టార్ పేరుతో కొత్త బ్రాండ్ అని రిలీజ్ చేసిందని చెప్పేసి సాక్షి పత్రిక, సాక్షి టీవీ, సాక్షి వెబ్సైట్లో అన్నింటిలో ప్రచారం చేశారు. ప్రభుత్వం వచ్చిందే జూన్ 4, జూన్ 7వ తారీఖుకి మార్కెట్లోకి మందు వచ్చేస్తుందా? ఇంకా ప్రభుత్వం బాధ్యత కూడా తీసుకోవాలి. గెలిచింది జూన్ 4, రిజల్ట్ వచ్చింది జూన్ 4, బాధ్యత తీసుకుంది జూన్ 12. 7వ తారీఖు వచ్చిన మందికి వీళ్ళకేం సంబంధం? పవర్ స్టార్ అనే పేరుతో బ్రాందీని రిలీజ్ చేసి, చూసారా ఈ ప్రభుత్వం రాగానే కొత్త బ్రాండ్ పవర్ స్టార్. ఈ పవర్ స్టార్ అనే బ్రాండ్ వాళ్ళ హయాంలోనే వచ్చి మార్కెట్లోకి వచ్చింది. ఏదైనా మీకు తయారవ్వాలా, పవర్ స్టార్ బ్రాండ్కి అనుమతి ఇవ్వాలి, తయారవ్వాలి, తయారైన తర్వాత మార్కెట్లోకి రావాలి, అప్పుడు కదా మనం చూసాం. అంటే దానికి కనీసం ఒక 3 నెలలు ప్రాసెస్ పడుతుందిగా. అంటే గత ప్రభుత్వంలోనే కదా జరిగింది. సో వీళ్ళు ఇంత తెలివైన వాళ్ళు అనమాట, అతి తెలివి అంటారు కదా, అట్లా ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ కూడా నెయ్యి అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటికి సంబంధించి చెక్స్ చేసుకుంటా వస్తుంది. ప్రతి శాఖలో శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన లెక్కలన్నీ బయటికి తీసింది. ఎవరు ఏం చేశారు, ఎవరు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు, ఎవరు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అన్నీ కూడా లెక్కలేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే 17వ తారీఖున నెయ్యిని టెస్టింగ్కి పంపించారు. సహజంగా ప్రతి లోడ్ వచ్చినప్పుడు టెస్టింగ్ చేస్తూ ఉంటారు. తిరుమలలో 3 దశల్లో టెస్టింగ్ జరుగుతుంది. కానీ కాంట్రాక్టర్కి ఇచ్చేది మాత్రం సంవత్సరానికి ఒకసారి, సబ్జెక్ట్ టు కరెక్షన్ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకుంటూ వస్తుంటారు. గతంలో ఇప్పుడు మీకు నెయ్యి మీరు మీ ఇంట్లో వంట చేస్తారు కదా, మీరు నెయ్యి ఎంత ఉంటుందమ్మా? ఒక 500, మినిమం 500 ఉంటుంది. మీరు అమెజాన్లోకి వెళ్తే 450, వరస్ట్ కేసులో 450 ఉంది కిలో నెయ్యి. కానీ వీళ్ళు అమ్ముతున్నది ఎందుకు? 320 రూపాయలకి కిలో నెయ్యి అట. ఎట్లా సాధ్యమవుతుంది? కైంకర్యాలకు వాడే నెయ్యి ధర ఏమో 1100 చిల్లర ఉంటుంది, ఇక్కడ లడ్డూకు వాడే నెయ్యి ఏమో 320 రూపాయలు ఉంటుంది. ఎట్లా సాధ్యమవుతుంది 320 రూపాయలు? రివర్స్ టెండరింగ్ లాగా చేశారు వీళ్ళంతా. వీళ్ళు చేసే పనులన్నీ ఇంత నాసిరకం అనమాట, రివర్స్ టెండరింగ్. ఇప్పుడు మీరు ఒక పని ఉంది, ఆ పని నిజంగా క్వాలిటేటివ్గా చేయాలంటే 100 రూపాయలు అవుద్ది అనుకుందాం. సో మీరు 100 రూపాయలు అవుద్దని మీరు నిజాయితీగా వేశారు బిడ్డింగ్. తర్వాత ప్రభుత్వం వచ్చేసి ఆ 100 రూపాయల కంటే తక్కువకి ఎవరు చేస్తారంటే, ఓహో వీడికి ఎట్టంటే అట్ట చేసేవాడు కావాలి, పర్లేదులే ఏముందని 80 రూపాయలు చేస్తాను, నేను వెళ్తే నాసిరకంగానే చేస్తానుగా. అట్లా వీళ్ళు మొత్తం ప్రభుత్వమే రివర్సు, వీళ్ళ వ్యవహారమే రివర్సు, వీళ్ళు ఇప్పుడు చేసేది కూడా రివర్స్ అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ అట్లా 320 రూపాయలకి ఇచ్చేసుకున్నారు.
ఇవాళ ఆ 320 రూపాయలకు వచ్చిన నెయ్యిని టెస్ట్ చేస్తే దాంట్లో ఫారెన్ ఫ్యాట్ ఉంది అని నిర్ధారణ అయింది. అనేక రకాలు 37 రకాల ఫ్యాట్స్ అందులో ఉన్నాయి అని నివేదిక ఇచ్చింది. సో నివేదిక ఈ ప్రభుత్వంలోనే వచ్చింది, టెస్టింగ్ ఈ ప్రభుత్వంలోనే జరిగింది. గత ప్రభుత్వంలో టెస్టింగ్ జరగదుగా, జరిగినా మనకు చెప్పరుగా, జరిగినా వాళ్ళకి తెలుసు కాబట్టి మనకు చెప్పరు. కానీ దుర్మార్గం ఏంటంటే ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఇంతకీ నాకైతే ఆశ్చర్యం ఏంటంటే ఇంత దుర్మార్గమైన పని చేస్తారా అనేది ఇప్పటికీ నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. 2 రోజుల నుంచి మనం ఈ వీడియోలు కూడా చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఇలా జరుగుండొచ్చా, ఇంత దుర్మార్గంగా వ్యవహరించి ఉండొచ్చా అని పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇది కేవలం ఈ అంశం మీకు నాకు సంబంధించింది కాదు, ఇది ప్రభుత్వాల మధ్య సంబంధించింది కాదు, రాజకీయ పార్టీల మధ్య సంబంధించింది కాదు, ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం. చాలా పెద్ద ఇష్యూ ఇది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఎందుకు వచ్చింది ఆ సిపాయిల తిరుగుబాటు? ఈ తూటాల మీద జంతు కొవ్వు పూస్తున్నారు అనే దాని మీద సిపాయిల తిరుగుబాటే వచ్చింది. అలాంటిది ఇవాళ మనం కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే పెద్ద ఆయన గుళ్ళో ఇచ్చే ప్రసాదం ఎంత అమృతంలా భావిస్తాం. తిరుపతికి వెళ్తే మిమ్మల్ని ఫస్ట్ ఏం అడుగుతారు? లడ్డు తీసుకొచ్చారా, లడ్డు తెచ్చారా అని అడుగుతారు. మరి లడ్డు తెచ్చారా అని అడిగితే ఎవరికి, మనం తిరుపతికి వెళ్తే కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరికీ తీసుకొచ్చి లడ్డు పంచుతాం. తిన్న ప్రతోడు ఏంట్రా బాబు ఇప్పుడు జంతువులు కొవ్వు తిన్నామా మనం అని ఆలోచిస్తున్నారు. పవిత్రమైన లడ్డూని ఇంత అపవిత్రం చేస్తారా అని ఇవాళకి కూడా నాకు డౌట్ ఉంది. నేనైతే కంక్లూషన్కి రాట్లా, నిజంగా ఇలా చేశారని కంక్లూషన్కి రాట్లా. అంటే సార్ తిరుపతి లడ్డూలో వెజిటేబుల్ ఆయిల్ కలిపారా లేదంటే జంతువుల కొవ్వు కలిపారా అనేది మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? రైట్, ఈ రిపోర్ట్ మనం ఇచ్చింది కాదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తున్నాం చూడండి, ఈక్వేషన్ 1లో ఉండే అంటే ఇక్కడ 86.88 ఎస్ వాల్యూ ఉండాల్సింది 98 నుంచి 101 ఉండాలి. ఈ రకంగా ఒకటో దాంట్లో రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది ఇచ్చారు. ఇక్కడ ఫారెన్ ఫ్యాట్ కలిసిందని ప్రధానంగా చెప్పారు. ఈ రిపోర్ట్లో ఫారెన్ ఫ్యాట్ కలిసిందని ప్రధానంగా చెప్పారు. ఫారెన్ ఫ్యాట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చారు. 1 అంటే ఏంటి, సోయాబీను, సన్ఫ్లవరు. ఈ 1లో ఆల్మోస్ట్ ఫిష్ ఆయిల్ దాకా ఉంది, రకరకాలు ఉన్నాయి. వెజిటబుల్ ఫ్యాట్ నుంచి ఫిష్ ఆయిల్ దాకా రకరకాలు ఉన్నాయి. అంటే ఇది కలిసినట్టుగా నిర్ధారణ చేశారు. 2లో ఏముంది, కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ కలిసినట్టుగా చెప్పారు. 3లో ఏముంది, పామ్ ఆయిల్ కలిసింది అంటున్నారు, అలాగే బీఫ్ టాలో కలిసింది అంటున్నారు. పామ్ ఆయిల్ అయితే ప్రాబ్లం లేదు, బీఫ్ టాలో అంటేనే పెద్ద ప్రాబ్లం. 4వది ఏంటి, లార్డ్ అంటే పంది కొవ్వు. పంది కొవ్వు ఇక్కడ చూసారా, పంది కొవ్వు శాతం ఎట్లా ఉంది, 117 ఉంది. సహజంగా 97 నుంచి 102 ఉండాలట, 117 ఉంది. సో ఇవన్నీ కూడా సహజంగా మీకు ఆ వాల్యూస్ మీకు వేరే వాటిలో కూడా వస్తాయి. కానీ ఇది దేవుడికి వాడే నెయ్యి కాబట్టి వీటిలో ఉండకూడదు అనేది ప్రధానంగా ఇక్కడ సమస్య. సో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, అలాగే ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిసాయని ఈ నివేదిక చెప్తోంది. ఇంత బహిరంగంగా ఈ నివేదిక చెబుతున్నప్పటికీ కూడా దీని మీద ఎవరు చేశారు ఇదంతా అనే దాని మీద అయితే ఇంకా క్లారిటీ రాలి. అయితే ఈ రిపోర్ట్ తప్పు, ఈ రిపోర్ట్లో కూడా కావాలని ఇది కుక్కుడ్ రిపోర్ట్ అని కూడా వైసీపీ అంటోంది. అయితే ఇక్కడ వైసీపీ తెలుగుదేశం పార్టీ గొడవ కాదు, ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీని మీద ఒక క్లారిటీ అనేది రావాల్సిన అవసరం ఉంది. లేదా భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయి. నిజంగా ఈ పని జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే అతన్ని రాజకీయాల నుంచే బహిష్కరించాల్సిన అవసరం ఉంది. అంటే ఇట్లా మనుషులకు మనోభావాలతో ఆడుకునే మత విశ్వాసాలని తుంగలో తొక్కే ఇలాంటి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదు అని చెప్పేసి మనం నిర్ధారించాలి. లేదు ఈ తప్పు నిజంగా ప్రభుత్వం కావాలని కుక్కుడు అనుకోండి, దాన్ని కూడా నిర్ధారించాలి. రాజకీయాలకు ఇంత భయంకరమైన అపనిందలు వేస్తారా అన్న అంశాన్ని కూడా దీన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. చూద్దాం. అంటే దీనికి సంబంధించి ఇవాళ ఈవో ప్రెస్ మీట్ ఉంది. ఈవో ప్రభుత్వంతో ఈవో మీట్ అవుతున్నారు, ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. కలిసిన తర్వాత ఆయన ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద ఒక క్లియర్ కట్గా ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. ఏది ఎంత అంటే అందరికి పండితులకే కాదు పామరులు కూడా అర్థమయ్యే రీతిలో ఆయన ఒక ప్రెస్ బ్రీఫ్ చేస్తారు అని చెప్తా ఉన్నారు. దాంట్లో నిజాలు నిర్ధారణ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. అవసరమైతే దీని మీద కోర్టుకు వెళ్ళొచ్చు. నిర్ధారణకు సంబంధించి ఒక కమిటీ వేసి నిజమేంటో అయితే తేలాల్సిన అవసరం ఉంది. నిజంగా ఎవరు తప్పు చేశారనేది అయితే తేలాల్సిన అవసరం ఉంది.
అంటే సాధారణంగా తిరుపతి లడ్డు విషయంలో ఎవరు తప్పు చేయాలి అనేసి అనుకోరు. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఈ లడ్డును స్పెషల్గా ఒక మహాప్రసాదంగా స్వీకరిస్తారు. అలాంటి లడ్డులో ఇలాంటి ఒక కొవ్వు, జంతువుల కొవ్వు కలిపి తయారు చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు, ఇది ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది అనేసి ఇంకా ముందు తెలియాల్సి ఉంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కిరణ్ టీవీ.